స్టార్టప్‌లో బల్క్ ఆర్డర్స్ కావాలా? కానీ కార్పొరేట్‌ని ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియట్లేదా? చాలా స్టార్టప్స్ ఇదే స్టేజ్‌లో స్ట్రగుల్ అవుతాయి. ప్రొడక్ట్ బావుంటది, కెపాసిటీ ఉంటది గానీ, కార్పొరేట్స్‌ని ఎలా అప్రోచ్ అవ్వాలో తెలీదు. వాళ్ళ నుంచి రెస్పాన్స్ జీరో. ఈమెయిల్స్ పంపిస్తుంటారు, కాల్స్ ట్రై చేస్తారు, మీటింగ్స్ దొరకవు. ఈ రిజెక్షన్ వల్ల ఫౌండర్స్ కాన్ఫిడెన్స్ కూడా తగ్గిపోతుంది. ఇక్కడ ప్రాబ్లమ్ ప్రైస్‌లో కాదు, రాంగ్ అప్రోచ్‌లో ఉంది. కార్పొరేట్స్ ఎప్పుడు స్టార్టప్స్‌ని ఒక వెండర్‌లా కాదు, ఒక రిస్క్‌లా చూస్తాయన్నమాట. కార్పొరేట్ బల్క్ ఆర్డర్స్ ఇవ్వాలంటే ఈ 4 స్టెప్స్ ఫాలో అవ్వండి. నెంబర్ 1, వెండర్ పిచ్ రెడీ చేసుకోండి. ఈ పిచ్‌లో కంప్లీట్ బెనిఫిట్స్, రిలయబిలిటీ, నంబర్స్‌ని చూపించండి. నెంబర్ 2, ప్రూఫ్ ఆఫ్ ట్రస్ట్. ఒక ట్రస్ట్‌ని చూపించండి. నెంబర్ 3, రైట్ ఎంట్రీ పాయింట్. ఎంట్రీ పాయింట్ కరెక్ట్ ఉండేలా చూసుకోండి. అండ్ ద లాస్ట్ ఫోర్త్ వన్, లో రిస్క్ టు స్టార్ట్. ట్రయల్ ఆర్డర్స్ అని పెద్ద పెద్ద కమిట్మెంట్స్ లేకుండా చూసుకోండి. ఇక్కడ రూల్ ఏంటంటే చీప్ కాదు, సేఫ్ అనిపించాలా. సో మీరు కార్పొరేట్ కోసం ట్రై చేస్తున్నారా? కామెంట్ చేయండి బల్క్ అని. మీ స్టార్టప్‌కి కార్పొరేట్ రెడీ అప్రోచ్ పిచ్ రెడీ చేస్తాను. సో ఒక్క కార్పొరేట్ డీల్ చాలు రెవెన్యూ గేమ్ చేంజ్ అవ్వడానికి. థాంక్ యూ ఫర్ వాచింగ్.